de Shurala masubere kedina marakata la masode la de borogo do bosedina makate la progo sekete le parogo sedina makate shete de makata makate de rakata parakata tata urete de bakata la pariakata tata ప్రభావము చెల్లునుగాక నీదే రాజ్యము నీకే మహిమా నీకే 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 ఘనత చెల్లునుగాక నీదే రాజ్యము నీకే మహిమా నీకే ప్రభావము చెల్లునుగాక నీదే రాజ్యము నీకే మహిమా నీకే ప్రభావము చెల్లునుగాక యేషువా అవునయ్యా యేసు యావే రాఫా manifest himself Yahweh Rapha Elohim Shaddai Yireh Adonai will manifest himself Rapha Elohim Shaddai Yireh Adonai will manifest himself Yahweh Rapha Elohim
Shaddai, Adonai will manifest himself. Yes, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, అందరం Jesus. ప్రార్థిస్తాం ఒక నిమిషం. అందరూ కూడా నోళ్ళు తెరిచి బిగ్గరగా. Thank you, Jesus. Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Yes, Lord. Thank you, Jesus. Shalamako teperia tata. Ratala masoko telebia katala baretina namako soto. Likana mako retila barakatala barekete. Shetena makarodele barakatala biatana makatala baratada. Thank you, Jesus. Thank you. Andaram pradizam. Thank you, Jesus. Thank you, Lord. Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. Thank you, Lord. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. అందరం చప్పట్లు దేవుని ఆరాధిద్దాం. అందరం చప్పట్లు కొడుతూ అందరం చప్పట్లు. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే
జయము జయమురా. చెప్తామందరం. యేసు రక్తమే జయము జయమురా. యేసు రక్తమే జయము జయమురా. సిలువ రక్తమే జయము జయమురా. అందరం చప్పలు కొడదాం. పాపికి శరణం యేసు రక్తం రక్షణ ప్రాకారము. అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము. పాపికి శరణం యేసు రక్తం రక్షణ ప్రాకారము. అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము. శత్రువు నిలువడు విరోధి ఎవడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు. శత్రువు నిలువడు విరోధి ఎవడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు. సాతానే చితకగొట్టిన రక్తము. సాతానే నలగగొట్టిన వార్తలనే చితకగొట్టిన యేసు రక్తమే జయము జయమురా. సిలువ రక్తమే జయము జయమురా. యేసు రక్తమే జయము జయమురా. సిలువ రక్తమే జయము జయమురా. అందరం చప్పట్లు. యేసు రక్తమే జయము జయమురా. సిలువ రక్తమే జయము జయమురా. యేసు మెల్లమే జయము జయమురా. సిలువ రక్తమే జయము జయమురా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా. తన పక్షము నిలబడిన గెలుపు నిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా. తన పక్షము నిలబడిన గెలుపు నిదేరా. యేసు రక్తమే జయము జయమురా. సిలువ రక్తమే జయము జయమురా. యేసు రక్తమే జయము జయమురా. సిలువ రక్తమే జయము జయమురా. అందరం చప్పట్లు. ఏ తెగుళ్ళు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమియు రానే రాదు రానే రాదమ్మా. ఏ తెగుళ్ళు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమియు రానే రాదు రానే రాదమ్మా. లా 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 లా
la 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 la. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి. ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించదము, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించదము. గొర్రె పిల్ల గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి. వాక్యముతో అనుదినము జయించదము, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించదము. అందరం చెప్పాలి కొడతాం. ఉత్సాహంగా అందరం ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోని, ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోని. ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. లా 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 లా. మన్నా యొక్క నివాసము పరలోకమందున్నది, మన్నా యొక్క నివాసము పరలోకమందున్నది. రానేయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుదా, రానేయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుదా. కుతూహలం బాటమే మన యేసుని సన్నిధిలో, కుతూహలం బాటమే మన యేసుని సన్నిధిలో. ఆనందమానందమే మన ప్రియేసుని సన్నిధిలో, ఆనందమానందమే మన యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే మన యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే మన యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, శాపమంత పోయెను యేసుని రక్తములో. పాపమంత పోయెను, శాపమంత పోయెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృపా ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. క్రీస్తునందు జీవితం, కృపా ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. లా 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 లా.
దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమే. లా 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 la 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 అందరం మన చేతులు పైకి లేపుకొని అందరం కూడా ఎదుగో కనీసం అందరం ప్రార్థిద్దాం. ఇదిగో అందరం కూడా నోళ్ళు తెరిచి థ్యాంక్ యూ లార్డ్. ఆయన శిలువ బలియాగంకై ఇదిగో మన కొరకు ప్రాణం పెట్టి ఇదిగో మనం పొందవలసిన స్థానం తీసుకొని ఇదిగో ఈరోజైన సన్నిధిలో నిల్చుండే భాగ్యాన్ని కృపను మనకి ఇచ్చున్నాడు కదా. ప్రతి ఒక్కరం కూడా నోళ్ళు తెరచి ఇదిగో ఆయన మనకిచ్చిన ధన్యతను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం ఆయన స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. అందరం కూడా నోలు బయటికి వినిపించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు బిగ్గరగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా నోళ్ళు తెరిచి స్వరం బయటికి వినిపించాలి. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఈరోజు ఈ దినం లేకపోతే మనకి ఈరోజైనా సన్నిచ్చే ఇదిగో నిలిచే భాగ్యం లేదు కదా. థ్యాంక్ యూ జీసస్. ఆయన చేసిన బలియాగాన్ని ప్రతి ఒక్కరం కూడా గ్రహిస్తూ నీకు వందనాలయ్యా, ఓ నీకు స్తోత్రాలయ్యా. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినా. దయతో కాపాడినా, అవునయ్యా, కృపనే చూపించిన. మరోసారి దయతో కాపాడినావు,
రక్షించి దారి చేర్చినావు. అవునయ్యా, పాపినై ఉండగా నేను రక్షించి దారి పాపినై ఉండగా నేను రక్షించి దారి చేర్చి మరోసారి పాపినై. అవునయ్యా, మేము పాపులమై ఉండగా ప్రభువా దారి చేర్చినావయ్యా. రక్షించి దారి చేర్చిన నేను మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. సిలువే నాకు మరణం, క్రీస్తే నాకు మార్గం. సిలువే నాకు శరణం, క్రీస్తే నాకు మరోసారి సిలువే. అందరం బిగ్గరగా చెప్తాం, అందరం కలిసి. క్రీస్తే నాకు చెప్తారు అందరు బిగ్గరగా. సిలువే నాకు శరణం, క్రీస్తే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ ప్రేమతో నన్ను లేపవయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ ప్రేమతో నన్ను లేపవయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 ఓరలమసే యేసయ్యా నమస్తుదే ఓరలకచలమసే గెటెలే మకటెలే పరచలకటెడే పరచలమకటే ఉరనమ మమ మమ మచెడెడి అరలకచల మరెటెడి బరకచల మరెడెలే గెడిడ బరక ఉర్రెకిన మచెకెడి అరడడడడడ ఉర్రకచల మరకడల బయకడల బరకచల బరకటే యేసయ్యా 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 అందరూ చెప్తారా యేసయ్యా 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 సిలువే నాకు శరణం క్రీస్తే నాకు మార్గం సిలువే నాకు శరణం క్రీస్తే నాకు మార్గం నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు అందరం మన చేతులు పైకెత్తి మరువనేసు నిన్ను నే విడువనేసు యేసయ్యా 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 థ్యాంక్ యూ తండ్రి దేవా ఇదిగో మా ఆరాధన అంతట్లో ప్రభా మా తోడుగుండి మాకు నడిపించినందుకు వందనాలయ్యా ప్రభా ఇదిగో నమ్ముచున్నమ్మయ్య ఈ ఆరాధనలో మీరు మమ్మల్ని తాకి ఉన్నారని ప్రభా ఇదిగోనైనా ప్రభా ఈరోజునైనా ప్రభా
మీరు మాకు జయం ఇచ్చిన రోజే ఉన్నదయ్యా దేవ ప్రభా. ఇదిగో ప్రభా 2000 సంవత్సరాల క్రితం ప్రభా తండ్రి మీరు ఇచ్చిన జయం ప్రభా తండ్రి ఇంకా మాలో కొనసాగుతుందయ్యా నైనా ప్రభువా తండ్రి. ఇదిగో ఈరోజు ప్రభా తండ్రి నీ సన్నిధిలో ఉండే కృపని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు వందనాలయ్యా ప్రభువా. ఇదిగో ఈరోజు ప్రభా ఎవరెవరైతే వాక్యం చెప్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరితో మీరు తోడు ఉండి నీ ఆత్మ ద్వారా ప్రభా నీ మాటలని ప్రభా బయలుపరచమని ఇదిగో ప్రభా తండ్రి ఇక్కడ వాయిదాలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని తండ్రి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తాకమని మా ప్రతి ఒక్కరిని సమర్పించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Good morning to each and every one of you. And today is not an occasion for crying or weeping or sorrowing. Today is an occasion for rejoicing. Rejoicing in the Lord. It is an occasion for rejoicing and being thankful. అందరికీ మీ అందరికీ మేము ఇక్కడ ఈ దేవుని సన్నిధానానికి మిమ్మల్ని అందరికీ వెల్కమ్ చేస్తున్నాము. ఈ దినము ఎటువంటి దినం అంటే మనమందరూ కూడా ఎంతో దుఃఖముతో ఎంతో బాధతో ఉండవలసిన దినం కాదు, కానీ మనమందరూ సంతోషించి ఉత్సాహంతో దేవునికి వందనాలు చెల్లించవలసిన దినము అని గుర్తించవలను. And our worship team has helped us rejoice and go into the Holy of Holies, into the presence of God. And we are so thankful to those who play the instruments, to those who sing, those who lead. We are so grateful and thankful. ఈ గాన బృందం ద్వారా మనమందరూ కూడా దేవుని సన్నిధానంకు వెళ్ళినాము. దేవుని సన్నిధానంలో మనమందరం ఉండినాము కొంతకాలము, ఇంకా అక్కడే ఉన్నాము. దానికి అంత కారకులు ఎవరంటే ఈ గానక బృందంలో వర్షిప్ టీంలో వారికి మేము వందనాలు చెల్లించున్నాము. And to just enjoy the service today, our church members only are going to conduct the service and give the message, and we'll all rejoice and be thankful for it. ఈ దినము మన సంఘ సభ్యులే ఇక్కడ దేవుని వాక్యము తెలిపి దాన్ని విని మనమందరూ కూడా ఎంతో సంతృప్తిగా ఆనందించేదము. I request Elspeth, our member, to come and be the MC. She will introduce everyone and tell a few words about everyone. And ఇక్కడ మరి మొదటి ఈ పూర్తి దానికి MC అంటే కార్యకర్త ఎవరంటే మరి ఎలిజబెత్ సిస్టర్ గారు. వారు ఇక్కడికి ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ముందుకు జరిపించమని, ఆ జరిపించే సమయంలో ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తిని గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పవలసి. She will also translate into Telugu. Those who want translation, please let her know so that she will translate your message into Telugu. మరి ఎవరైనా కూడా తెలుగు నుంచి ఇంగ్లీష్ లేదంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు మరి దాన్ని తర్జుమా చేయాలనుకుంటే అది కూడా జరుగుతుంది. I request Elspeth to come forward and take over. ఇక్కడ వచ్చి ఎలిజబెత్ వచ్చి మరి పూర్తి ఈ కార్యక్రమం ముందు సాగించమని వారిని వదిలిస్తాను. Come, Elspeth. And thank you so much for agreeing, and we are so glad you are in our midst. We welcome you now. Please take over. Thank you for this opportunity, Auntie. Praise the Lord, all of you. Yeah. Praise the Lord, all of you. I'll welcome you, all of you.
ఇప్పుడు నేను ఈరోజు మనం దేవుడు వాక్యం శిలువ పైన మాట్లాడిన 7 మాటలు విందాం. దేవుడు మన కోసం ఏం మాట్లాడారో మనం ఫస్ట్ సిస్టర్ అనిలా గారు వచ్చి మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఈ వాక్యంని Thank you, sister. Praise the Lord. I'll be speaking on the first word spoken by Jesus Christ on the cross. మనం ఇప్పుడు మొదటి మాట దేవుడు యేసు ప్రభు శిలువ పైన ఏమి మాట్లాడారంటే అది చూద్దాం. The first word spoken by Jesus Christ on the cross is from Luke 23:34. 23rd chapter, 34th verse. యేసు ప్రభు మొదటి మాట మాట్లాడింది శిలువ మీద ఏమిటంటే లూకా నుంచి 23:34 అధ్యాయం నుంచి చూద్దాం. He said, Father, forgive them, for they know not what they are doing. దేవుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. These are the words spoken by Jesus. It's a prayer pleading the Lord God Father, forgiving them who are crucifying him. ఇది ఒక ప్రార్థన. యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారంటే ఎవరైతే ఆయనని శిలువ మీద వేస్తున్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. The same words were spoken by Peter in Acts chapter 3, 14, 15 and 17. అదే రీతిగా ఇదే వచనాలు పీటర్ కూడా అపోస్తల కార్యం 3వ అధ్యాయం నుంచి 14, 15, 17 వచనాల్లో ఈ రీతిగా మాట్లాడి ఉన్నారు. 14th verse, he says that Jesus Christ was pleading to stay the wrath of God upon these people. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నారు వాళ్ళ మీద ఎటువంటి అంటే దేవుడు ఉగ్రత రాకుండా. Because they were not only following the orders of the rulers, ఎందుకంటే ఎవరైతే తన్ని సిలువ వేస్తున్నారో వాళ్ళ రూల్స్ని ఫాలో అవుతున్నారు, but they were insulting, jeering, laughing, making fun of Jesus Christ, and they are wicked. వాళ్ళు దానిపైన ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని కేవలం శిలువ వేస్తమే కాదు, ఎంతో వెకిలిగా యేసు ప్రభును దూషిస్తూ వెకిలిగా మాట్లాడుతున్నారు. So Peter was saying that you denied him and you have exchanged him for a murderer, Barabbas. అయితే పీటర్ గారు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు యాక్చువల్లీ ఆ శిక్షకి పాత్రుడు కాదు, కానీ మనుషులతో ఏం చెప్తున్నారంటే మీరు యేసుక్రీస్తుని వద్దనుకున్నారు, కానీ ఆయన స్థలంలో మీరు ఒక హంతకుడిని మీరు యాక్సెప్ట్ చేసుకున్నారు. You have killed the Prince of Peace, but God, the one who has given you life, but God has raised him from the dead. పేతురు గారు ఏమంటున్నారంటే మీరు సమాధానకర్త అయిన రాజుని మీరు కుమారుణ్ణి మీరు చంపేస్తున్నారు, కానీ తండ్రి తనని కుమారుణ్ణి మరణంలోంచి లేపి ఉన్నారు. You have killed the Prince of Life. మీరు ప్రిన్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఆయన్ని చంపి ఉన్నారు. And we are all witnesses for that. మనందరం దానికి సాక్షిగా ఉన్నాము. That's what Peter was telling. ఇదే పేతురు గారు చెప్తున్నారు. Yet now, brethren, he further goes on. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు సమాధిలోంచి లేవబడి ఉన్నారు. He further says that I know that you did it with ignorance. నాకు తెలుసు, పేతురు గారు ఏమంటున్నారంటే మీరందరూ ఎలా చేస్తున్నారంటే మీకు ఇది తెలియకనే చేసి ఉన్నారు. And you did as per the rulers and authorities' instructions. మీరు ఈ పని ఎందుకు చేసి ఉన్నారంటే మీ పైన ఉన్న అధికారాలు మీకు ఇచ్చిన అధికారం ప్రకారం మీరు చేసి ఉన్నారు.
This happened because of the prophecy that is fulfilled from Isaiah 53:12b. ఇది ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే ఇది ఒక ప్రాఫెసీ జరగాల్సింది కాబట్టి ఐజయా 53 నుంచి 53:12b. 53:12 నుంచి జరిగింది. The last part says exactly this. And he made intercession for his transgressors. ఆయన లాస్ట్లో ఏం చెప్పానంటే ఆయన మన కోసం విజ్ఞాపనగా చేసి ఉన్నారు. Intercession is praying for others. ఇంటర్సెషన్ అంటే వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం. Transgression is breaking the law. ట్రాన్స్లేషన్ అంటే మన లాని ఇరగొడతాం, బ్రేక్ చేస్తాం. The Romans were ignorant రోమన్స్ చాలా అంటే పట్టించుకోలేదు. that Jesus was the Son of God. వాళ్ళు ఏం పట్టించుకోలేదంటే యేసు ప్రభు దేవుడు కుమారుడని పట్టించుకోలేదు. But they were just obeying the command of the rulers. కానీ కేవలం వాళ్ళు ధర్మశాస్త్రం మాత్రం పాటిస్తున్నారు. Jews knew that Jesus was innocent. జ్యూస్కి తెలుసు ఏంటంటే యేసు ప్రభు ఇన్నోసెంట్ అని. And they had an evidence. వాళ్ళకి దీని విషయంలో వాళ్ళకి ఒక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. But they never agreed that he was the Messiah. కానీ ఎప్పుడు ఆయన ఒక మెస్సయా అని అంగీకరించలేదు. They didn't even realize the effect of this behavior that will come upon themselves and their country. వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు కూడా ఈ రీతిగా యేసు ప్రభుని బాధిస్తే చంపేస్తే ఆ ఉగ్రత వాళ్ళ మీద కానీ వాళ్ళ దేశం మీద వస్తుందని. They had no sense that they were crucifying the Lord of glory. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అంటే వాళ్ళు యేసు ప్రభుని చంపేస్తున్నారని. Paul again states in 1 Corinthians 2:8. మొదటి కొరింథీయులు 1:2 ఈ రీతిగా చెప్తుంది, 1:8 ఈ రీతిగా చెప్తుంది. Paul states that ఈ రీతిగా చెప్తుందంటే had they known that he was the Lord that they were crucifying, they wouldn't have done it. వాళ్ళకి ఒకవేళ యేసు ప్రభు ఒక దేవుడు అని తెలిసి ఉంటే వాళ్ళు యేసు ప్రభుని సిలువ వేసి ఉండలేరేమో. They did not understand that they were crucifying the Creator. వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఎవరిని సిలువ వేస్తున్నారు, వాళ్ళు ఒక సృష్టికర్తని సిలువ వేస్తున్నారని వాళ్ళకి అర్థం కాలేదు. But still Jesus was showing compassion and imploring for them with God, pleading for them with God. మళ్ళీ కూడా యేసు ప్రభుని ఆ రీతిగా బాధ పెట్టు సిలువ వేస్తుంటే యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. He's giving a reason and he's urging God that they know not what they do. ఆ తండ్రి దగ్గర ఏ రీతిగా మొరపెడుతున్నారంటే తండ్రి ప్రభువా ఈ తండ్రి వీళ్ళకి ఏమి తెలియదు, వీళ్ళని క్షమించమని మొరపెడుతున్నారు. Paul was telling that God has forgiven him because of his ignorance and unbelief in 1 Timothy 1st chapter 13th verse. పౌల్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకున్న అవిశ్వాసాన్ని ఇంకా వాళ్ళకున్న ఇగ్నోరెన్స్ వల్ల క్షమించబడ్డారని చెప్తున్నారు. Further we read about the Gentiles in Acts 17:30 that they were also ignorant. మనం ఇక్కడ అన్ని జనుల గురించి చదివితే అపొస్తలుల గ్రంథం Acts 17:30 అధ్యాయం 30 వచనంలో చూస్తున్నాం. In those days God has overlooked. ఆ రోజులో దేవుడు అందరినీ పట్టించుకోలేదు. But today there is no excuse for those who reject Christ. అయితే ఈ రోజు మాత్రం తండ్రి ఎవరైనా తండ్రిని కానీ యేసు ప్రభుని కానీ రిజెక్ట్ చేస్తే అంటే వద్దనుకుంటే వాళ్ళ కోసం ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు. Because Christ demonstrated life in God. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాం యేసు ప్రభు తన ప్రాణం పెట్టారు, మనం లైవ్గా మనం చూస్తున్నాం. He has taught us in Matthew 5:44 to love our enemies. యేసు ప్రభు మనకి మత్తయి 5 అధ్యాయము 44 వచనంలో ఏం నేర్పించారంటే మన శత్రువుల్ని మనం ప్రేమించాలని నేర్పించారు. We have a few things to learn when we look at a deeper look into this word. మనం ఈ వచనంలో చూసినప్పుడు మనం కొంచెం ఇంకా డెప్స్లో వెళ్ళి చూడవచ్చు.
The depth of forgiveness that Jesus has granted to those who crucified him. ఎక్కడ మనం చూస్తాం, ఎవరైతే యేసు ప్రభుని సిలువ వేశారో వాళ్ళని ఎలా క్షమించున్నారో. He is demonstrating the depth of his forgiveness. What is the level of his forgiveness? To those who are coming to crucify him, he is forgiving. యేసు ప్రభు ఇక్కడ చూస్తున్నాం మనం, ఎవరైతే తన్ని చంపుతానికి వచ్చారో వాళ్ళని క్షమించమని అంటున్నారు. Those who are actively involved in crucifixion. ఎవరైతే కావాలని ఆయనకి సిలువ వేయాలనుకున్నారో. We further learn about his compassion and understanding. మనం ఆయన కనికరింపు ఇంకా ఆయన ఎలా అర్థం చేసుకునే వాళ్ళు మనం చూద్దాం. Further we learn about the power of his prayer. మనం ఆయన ప్రార్థన శక్తిని చూద్దాం. He was interceding for them. యేసు ప్రభు తండ్రికి ఆ ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నారు ప్రార్థన విషయంలో. He not only did that, ఆయన ఆ మాత్రమే చేయలేదు, కానీ by forgiving them and by sacrificing his life on the cross, వాళ్ళని క్షమించడం మాత్రమే కాదు, కానీ ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద త్యాగం చేసి ఉన్నారు. he was providing a means for mankind to be reconciled with God. ఆయన ఏంటంటే దేవుడితో మళ్ళీ ఎలా సంబంధం చేసుకోవాలి అని అది కూడా చెప్తున్నారు. If Jesus wouldn't have sacrificed, there is no forgiveness for mankind. ఒకవేళ యేసు ప్రభు మనని ఆ శిలువ పైన మనిషిని క్షమించిపోతే మనకి ఈరోజు క్షమాపణ ఉండదు. We all deserve to go to hell. మనందరం నరకం పాత్రలు అవుతాం. He lived an example of his forgiveness. ఆయన మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉండారు అందరినీ క్షమించి. Further we learn humility when we forgive others. మనం ఇంకోటి ఏం నేర్చుకుంటామంటే ఎప్పుడైతే మనం వేరే వ్యక్తిని క్షమిస్తామో మనం తగ్గించుకుంటాము. This forgiveness has been emphasized by Jesus that it is very, very important because యేసు ప్రభు ఇది క్షమాపణ అనేది చాలా ఇంపార్టెన్స్గా చెప్పారు. ఎందుకంటే Matthew 5:23-24 states, మత్తయి 5వ అధ్యాయం 23-24 వచనం ఈ రీతిగా చెప్తుంది. Jesus was telling that యేసు ప్రభు చెప్తున్నారంటే, when you come to offer your gift at the altar, యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మీ బహుమానాలు అంటే అర్పిస్తానికి వస్తారో ఆల్టర్ దగ్గర, and there you remember that you have something against your brother, ఆల్టర్ దగ్గర మీరు వచ్చినప్పుడు మీకు గుర్తుకొస్తుందో మీ సహోదరు విషయంలో మీకు ఏదైనా మనసులో ఉంటే, he said immediately leave it and go to the brother and reconcile. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీ అర్పణ అక్కడే వదిలేసి వెంటనే మీ సహోదరు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోండి, వాళ్ళతో సమాధానపరచండి. Then you come back and offer your gift. దాని తర్వాతే కానీ మీ అర్పణ మీరు సమర్పించండి. Further we learn about the transformation power of forgiveness. అయితే మనం ఈ క్షమించే ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం అంటే ఒక మార్పును చూడగలుగుతాం. When we forgive others, ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని క్షమిస్తామో we also achieve healing, మనం కూడా మన శరీరాల్లో స్వస్థత పొందుతాం. and we reconcile with God. మనం యేసుతో సమాధానం పడతాం. Because repeatedly we learn during first communion that it is always announced that you examine yourself before you partake. అయితే మనం ఎప్పుడు ప్రతిసారి మన ప్రభు భోజనంలో తీసుకోకముందు మనకి గుర్తు చేస్తారు, మీరు ఏమైనా చేసి ఉన్నారో ఆ ప్రభు భోజనం తీసుకోకముందు మీరు మీ పాపాలు ఒప్పుకోమని గుర్తు చేస్తూనే ఉంటారు. So when you forgive others, you become complete in Christ. ఎప్పుడైతే మీరు వేరే మనిషిని క్షమిస్తారో, మీ శత్రువుని క్షమిస్తారో, అప్పుడు మనం కూడా దేవుడు లాగవుతాం. Then one of the disciples asked, how many times? ఒక శిష్యులు అన్నాడు, యేసు ప్రభా మేము ఎన్నిసార్లు క్షమించాలి అన్నారు. He said 70 times 7. అయితే యేసు ప్రభు ఏం చెప్పాడంటే 70 సార్లు 7. Does it mean 70 into 7? దాని అర్థం 70 into 7 No. కాదు. Any number of times. ఎన్నిసార్లైనా అవ్వచ్చు. Until you die. మనం చనిపోయే వరకైనా. So the case of you should implement it in your actions. Forgiveness should be implemented in action. మనం ఏంటంటే క్షమాపణ మన జీవితంలో చేసి చూపించాలి. What it means is
it's not enough if you think in your mind and heart, I am not having anything against them, I don't have to ask for forgiveness. No. మన అంటే మన మైండ్లో మన హృదయంలో అనుకోవచ్చు, నాకేం అవసరం లే, మనం అడిగే అవసరం లేదే క్షమాపణ అని కాదు. Sometimes even if it is not our fault, ఒక్కొక్కసారి మనం క్షమాపణ లేనప్పుడు కూడా, if you know that there is a difference, మన తప్పు లేనప్పుడు కూడా, it's always good to forgive and go and reconcile. Talk it over. మనం వాళ్ళతో క్షమాపణ అడిగి సమాధాన పరుస్తాం మంచిది. It's not so easy to forgive, right? ఈ వేరే వ్యక్తిని క్షమించాలంటే చాలా అంటే అంత సరళం కాదు. But if you have the Holy Ghost in you, కానీ ఎప్పుడైతే మీ లోపల పరిశుద్ధాత్మ ఉంటారో, it's very easy to forgive. వేరే వాళ్ళని క్షమించాలంటే చాలా అంటే ఈజీగా ఉంటుంది. In fact, my personal experience is, అనిల సిస్టర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, I don't get hurt at all. అనిల సిస్టర్ ఎప్పుడు అంటే హర్ట్ అవ్వరు అంట. How many ever things they say, how much ever they shout, they burnt my effigy, they do so many things in the office, at home, everywhere, but I don't have anything against them or I don't have any vengeance. అనిల సిస్టర్ని ఎవరైనా ఎంత ఏం మాట్లాడినా కానీ తనకి ఏమి హృదయంలో కానీ మనసులో కానీ ఏమి ఉండదంట. ఎన్నిసార్లు ఏమన్నా ఏమి బాధపడరంట. It doesn't hit my heart. ఆమె తన హృదయానికి ఏమి తగలదంట. Because the Holy Spirit is inside comforting me. ఎందుకంటే తన లోపల పరిశుద్ధాత్మ ఉన్నారు, తన్ని ఓదార్స్తూ ఉంటారు. This is the only way to check whether we are having the Holy Spirit or no. ఇదొక్క రీతే మనం చూడగలం మన లోపల పరిశుద్ధాత్మ ఉన్నారో లేదో. Because the word of God also says that, ఎందుకంటే దేవుడి వాక్యం ఈ రీతిగా చెప్తుంది, it's carnal mindedness to feel bad for all these things. ఇవన్నీ అవసరం లేదు, మనం ఫీల్ బ్యాడ్ అవసరం లేదు అంటున్నారు. Now, you all know that the Christian life started with forgiveness, right? మనం అందరికీ తెలుసు ఒక క్రైస్తవ జీవితం ఎలా ప్రారంభించాలంటే క్షమాపణతో ప్రారంభమవుతుంది. Jesus said, repent for the kingdom of God is at hand. యేసు ప్రభు ఏం చెప్పారంటే దేవుడి రాజ్యం సమీపంలో ఉందో అందుకోసం మీరు రిపెంట్ అవ్వండి. We have to repent for what? For our wrongs, for our sins, for our transgressions. రిపెంట్ అంటే మనం దేనికోసం మన పశ్చాత్తాపం పడాలంటే మనం చేసిన పాపాల అపరాధాల కోసం. In the name of Jesus we should ask God. యేసుక్రీస్తు నామంలోనే అడగాలి. And believe that his sacrifice is for that purpose. ఎందుకంటే మనం చూస్తున్నాం యేసు ప్రభు దానికోసమే తను బలి అయ్యి ఉన్నారు. So thereafter comes the forgiveness from God. ఆ క్షమాపణ మనకి ఎక్కడి నుంచి దొరికిందంటే యేసుక్రీస్తు ద్వారానే మనకి దొరికింది. We must be ensuring ourselves that we are forgiven by God and others. మనం అప్పుడు ఏం తెలుస్తుంది అంటే మనని దేవుడు క్షమించాడు, మనం కూడా వేరే వాళ్ళని కూడా క్షమించారు. So in a Christian life this forgiveness is a continuous thing. It doesn't end up there. అయితే ఈ మన క్రైస్తవ జీవితంలో మన క్షమాపణ ఇది మన జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. Matthew 6:12-15 Jesus Christ has taught us the prayer. మత్తయి 6వ అధ్యాయము 12-15 వచనాలను మనం చూస్తే యేసు ప్రభు మనకు ఒక ప్రార్థన నేర్పించి ఉన్నారు. One of the verse says that, ఒక వచనం ఈ రీతిగా చెప్తుంది, forgive us as we forgive those who sin against us. తండ్రి వీరిని క్షమించమని ఏ రీతిగా మేము మా ఎడల అపరాధములు చేసేది వారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధములను క్షమింపుము అని ప్రార్థన చేస్తాం కదా. సో దేర్ ఇస్ ఎ కండిషన్ దేర్. అయితే ఒక కండిషన్ పెట్టారు యేసు ప్రభు, ఓన్లీ ఇఫ్ ఐ ఫర్గివ్ అదర్స్ ఫర్గివ్ మీ ఫాదర్. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని క్షమిస్తామో అప్పుడే మన తండ్రి కూడా మనని క్షమిస్తారు. సో జీసస్ ఇస్ టీచింగ్ us committed prayer with our own mouth we are committing. అయితే మనకి యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పించారు, మన సొంత నోరుతో మనం ఆ రీతిగా ప్రార్థించేలాగా. If we don't forget and if we have that bitterness in our heart and we pray, it doesn't go to God. ఒకవేళ మనం వేరే వ్యక్తిని మన శత్రువుల్ని మనం క్షమించకుండా మనం ఉంటే ఇంకా మన ప్రార్థనలు దేవుడి సన్నిధికి చేరవు. Therefore make sure that we forgive everybody in our life. అయితే మనం ఒకటి నేర్చుకోవాలి, మన జీవితంలో అందరినీ క్షమించాలి. I have seen in families, in churches, they don't speak for years together. నేను చూస్తున్నాను కొన్ని కుటుంబాల్లో చర్చెస్లో సంవత్సరాలు పడి వాళ్ళు మాట్లాడుకోరు. For silly reasons. ఒక సిల్లీ రీజన్ వల్ల.
in the church because even if you don't say hi, they don't speak. ఎందుకంటే చర్చ్లో మీరు హాయ్ చెప్పకపోతే కూడా వాళ్ళు మాట్లాడరు. But God is a loving God. కానీ మన తండ్రి ప్రేమ గల తండ్రి. He teaches us. మనకి నేర్పిస్తారు. God's nature is to forgive. మనకి ఏం నేర్పించారంటే క్షమించే భావం నేర్పించారు. We see this in Psalms 86:5. మనం ఇది కీర్తన 68:5 వచనంలో 86:5 వచనంలో చూద్దాం. For you, O Lord, are good and ready to forgive. ప్రభువా మీరొక్కరే మంచివాళ్ళు, మీరొక్కరే మమ్మల్ని క్షమించగలరు. For the Leviticus 17:11 says that లెవిటికస్ 17:7 వచనం ఈ రీతిగా చెప్తుంది. blood has to be shed to forgive, for forgiveness of mankind. అయితే మనిషిని క్షమాపణ కలగాలంటే రక్తం కార్చవలసింది. A pure blood has to be made a sacrifice for the atonement of the sins of mankind. మనిషి చేసిన పాపం కోసం ఏ రీతిగా క్షమాపణ పొందాలంటే ఒక పవిత్రమైన రక్తం కార్చాల్సిందే. Matthew 26:28 also confirms. మత్తయి 26:28 కూడా ఈ రీతిగా చెప్తుంది. For this is my blood. ఇది నా రక్తమై ఉన్నది. It's a new covenant. ఇది కొత్త నిబంధన అయి ఉన్నది. Which is shed for the remission of many. అయితే మీ అందరూ రెడిమ్షన్ కోసం, remission of sins of many. మీ పాపాల కోసం ఇది జరిగి ఉన్నది. Without shedding of blood there is no remission. ఈ రక్తం కార్చకపోతే మీకు ముక్తి లేదు. And Jesus Christ is our high priest. అయితే మనకి యేసు ప్రభు ప్రధాన యాజకుడు అయి ఉన్నారు. Because he has entered the holy of holies with his own blood. ఎందుకంటే యేసు ప్రభు తన పవిత్రమైన రక్తము హోలీ ప్లేస్లో తీసుకువెళ్ళారు. It was not so easy for him. You know, he paid the price, an invaluable price. ఎందుకంటే తన ప్రాణాన్ని రక్తధారగా మార్చుకునే ఆయన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఈ రక్తంని ఆ స్థలానికి తీసుకెళ్ళాలంటే అంత సులభం కాదు. It has come freely to us. కానీ మన కోసం అది ఫ్రీగా వచ్చినది. And what is awaited for those who have attained salvation? అయితే ఎవరికైతే రక్షణ లేదు వాళ్ళ కోసం ఏంటి? రక్షింపబడిన వాళ్ళ కోసం ఏంటి? Revelations 5:6-10 says. రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం 6:10 ఈ రీతిగా చెప్తుంది. For you were slain, మీరు బానిసలై ఉన్నారు, and you have redeemed us to God by your blood. మీరు మీ పవిత్రమైన రక్తం ద్వారా మాకు మోక్షం ఇచ్చున్నారు. Out of every tribe, tongue, people and nation. ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క దేశం, ప్రతి ఒక్క నేషన్ ద్వారా. And have made us kings and priests to our God. ఇంకా మమ్మల్ని రాజులు యాజకులుగా మమ్మల్ని అందరూ నిర్మించున్నారు. And we all shall reign with him on earth. మనందరం దేవుడితో మనం ఉంటాము. Therefore Jesus had the authority to forgive sins. అయితే యేసు ప్రభుకి అధికారం ఉంది, పాపముని క్షమించే అధికారం తనకి ఉన్నది. We see in the verses Luke 23:32. అయితే లూకా 23:32 వచనంలో మనం చూద్దాం. Mark 2:5-9. మార్కు 2:9 చూద్దాం. 5వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం. Mark 2:5-9 we see your sins are forgiven. He is telling a paralytic person. మార్కు 2:5-9 వచనంలో చూద్దాం. ఆయన ఒక పారలైజ్డ్ మనిషి గురించి ఏం చెప్తున్నారంటే నీ పాపాలని క్షమించబడి అని చెప్తున్నారు. And further he says in Psalms 103:8-18, Isaiah 6:1-7, John 1-9, he says that they are completely washed away. Your sins are completely forgiven and taken away, washed away, rubbed away. యేసు ప్రభు అంటున్నారు మీ పాపాలు సమస్తంగా సంపూర్ణంగా శుద్ధిపరిచి ఉన్నాయి అంటున్నారు. If you know in IT department, మీరు ఒకవేళ ఐటీ డిపార్ట్మెంట్ తెలిసి ఉంటే when they purify the data, డేటాని ప్యూరిఫై చేసినప్పుడు they do purging. వాళ్ళు ఏదో పర్జింగ్ అని చేస్తారంట.
which means that unwanted data will be completely erased. అయితే అంటే అర్థం ఏంటి, మనకు అవసరం లేని డేటా అంతని సంపూర్ణంగా తీసేస్తారు. You can never see it again. మళ్ళీ దాన్ని మీరు చూడలేరు. That's how God does with all our sins. యేసు ప్రభు కూడా మన పాపాలతో ఇదే రీతిగా ఈ రీతిగా అన్నీ క్షమించి ఉన్నారు. That is forgiveness. అదేంటి అంటే క్షమాపణ. And there is great joy in forgiving. ఇంకా క్షమాపణ ద్వారా మనకి గొప్ప ఆనందం దొరుకుతుంది. Psalm 32:1-5, Acts 8:26-39 and Romans 4:48 you can read. ఇవన్నీ వచనాలు సిస్టర్ చెప్పినారా, ఇవన్నీ వచనాలు మీరు చదివితే మీకు తెలుస్తుంది. And remember, because we are forgiven, we have to forgive others. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం క్షమించబడ్డాం కాబట్టి మనం కూడా ఇతరుల్ని క్షమించాలి. We should not think that, oh, those Roman soldiers only have crucified Christ and suffered him. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేవలం రోమన్ సోల్జర్సే కాదు, వాళ్ళే దేవుడిని బాధ పెట్టి వాళ్ళే చంపారు, హింస పెట్టారు అనుకోకూడదు. Today when we sin, ఈరోజు మనం కూడా పాపం చేస్తే God is watching all of us. దేవుడు మనందరినీ చూస్తున్నారు. You are crucifying him again. మనం మళ్ళీ యేసు ప్రభుని సిలువలో వేస్తున్నాం. How do you know that you are sure of your forgiveness? How do you know? How sure are you that you are forgiven? మీకు ఎలా తెలుస్తుంది మీరు అంటే ష్యూర్గా ఉన్నారు అంటే మీ పాపాలు ఎలా క్షమించబడినాయి అని మీకు ఎలా తెలుస్తుంది? Some of them have doubts. కొందరికి డౌట్స్లు ఉంటాయి. Some of them keep repeatedly making mistakes and they get up and again they get up. కొందరైతే కావాలని చేస్తూనే ఉంటారు కానీ మళ్ళీ అదే పాపాలు చేస్తూనే ఉంటారు. But some people remember 10 years back, 20 years back, a grave mistake which they have done. It will go on ringing in their mind, you have done that, you have done that. కానీ కొందరు ఏమంటే 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం చేసిన పాపాలు కూడా వాళ్ళ మైండ్లో వచ్చి అది జ్ఞాపకంకి వస్తూనే ఉంటుంది. Don't listen to that voice. ఆ శబ్దాన్ని మీరు వినవద్దు. It's from the devil. అది సాతాన్ దగ్గర నుంచి వచ్చిన ఆ శబ్దం. Because God is faithful and just to forgive. ఎందుకంటే యేసు ప్రభు నమ్మకస్తుడు ఉన్నారు, ఆయన క్షమిస్తానికి ఉన్నారు. This is from 1 John 1:9. ఇది 1 యోహాను 1:9. We see in the lives of Abraham. మనం అబ్రహాం జీవితంలో చూద్దాం. He lied that his wife was his sister, but God forgave him. ఆయన అబద్ధం చెప్పాడు తన భార్య విషయంలో, తన నాకు సహోదరి అని. David was forgiven though he committed adultery. అబ్రహాం గారు అబద్ధం చెప్పినా కూడా యేసుప్రభు తండ్రి క్షమించారు. దావీదు కూడా అడల్టరీ చేసి ఉన్నారు. Adultery, you know, it is such a worst sin that other sins are out of your body, but adultery is within the body. You sin with your body. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం. మిగతా పాపాలైతే మనం బయట నుంచి చేయగలుగుతాం, కానీ వ్యభిచారం మన శరీరంతోనే చేస్తాము. And your body is the temple of God. ఎందుకంటే మన శరీరము యేసుక్రీస్తు దేవుడు ఆలయమై ఉన్నది. Peter also was forgiven lightly when he denied Christ thrice. పేతురు కూడా యేసు ప్రభు నాకు తెలియదని అబద్ధం చెప్పి ఉన్నారు. Likewise, Paul also was forgiven for persecution. అయితే పౌలు కూడా పర్సిక్యూషన్లో ఆయన క్షమించబడి ఉన్నాడు. God didn't give up on any of them. He will not give up on you also. యేసు ప్రభు ఎవరిని వద్దంటారు, అందరిని క్షమిస్తారు. It is nothing to do with us. It is to do with his quality and his nature. ఆయనకి మనతో ఏం కాదు, ఆయన క్వాలిటీ ఆయన నేచర్ చూపిస్తారు మనలో. Because he is faithful and just. ఎందుకంటే ఆయన నీతిమంతుడు అయి ఉన్నాడు. So remember, God is a loving God. We shall stand by and we shall keep on forgiving people and we follow his example. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఈ దేవుడిచ్చిన ఈ క్షమాపణ గుణం మనందరం కూడా పాటించాలి, అందరినీ క్షమిస్తూ ఉండాలి. And in conclusion, I would like to just tell one word. Jesus Christ, when he was carrying the cross to the Mount of Calvary, యేసు ప్రభు ఆ కాల్వరీ క్రాస్ తీసుకొని కాల్వరీ దగ్గర నుంచి ఉన్నప్పుడు there were so many women who were beating their chests and crying very badly, bitterly for him. ఆయన కోసం చాలామంది స్త్రీలు భయంకరంగా రోధిస్తున్నారు. But you know what he said? కానీ యేసు ప్రభు ఏం చెప్పినారు మీకు తెలుసా? He went to them and he said, ఆయన యేసు ప్రభు ఈ రీతిగా చెప్పి ఉన్నారు, don't cry for me. ఆయన అన్నారు, నా కోసం ఏడవద్దు, Cry for your own children and for yourselves. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు.
So please keep this in mind that we have forgiveness in Christ. అయితే మనం మైండ్లో ఒకటి పెట్టుకోవాలంటే యేసు ప్రభు ఏ రీతిగా క్షమించారో మనం కూడా అందరిని క్షమించాలి. And follow his example. ఈ ఎగ్జాంపుల్ మనం తప్పకుండా ఫాలో అవ్వాలి. Thank you for giving me this opportunity. God bless this word. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. Thank you. ధన్యవాదాలు. ఇప్పుడు రెండో మాట లక్ష్మీకాంత్ వచ్చి చెప్తారు. తెలుగు అయితే ఇది లూకా 23:42-43 వచనం నుంచి తీసుకున్నారు. ఓకే ఓకే. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఓకే, ఈరోజు మొదటి మాట అక్క అయిపోయింది, రెండో మాట నేను చెప్తున్నా. ఆ రోజు యేసును సిలువ వేశారు. యేసుతో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగలో మంచివారెవరు, చెడ్డవారెవరు? అసలు వాళ్ళిద్దరు దొంగలు అసలు వాళ్ళకు సిలువ వేయాల్సినంత తప్పు పని ఏం చేశారు? అసలు యేసయ్యకు సిలువ వేయడానికి గల కారణం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకుందాం. Today on Good Friday, we are all going to learn about the second word. Jesus spoke in the cross. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు సిలువపై పలికిన రెండో మాట గురించి మనం తెలుసుకుందాం. ఎక్కడ పలికాడు, ఏ బుక్లో పలికాడో మీకు తెలుసా? లూక్ చాప్టర్ 23 వర్డ్స్ 42-43. Then he said, Jesus, remember me when you come into the kingdom. అప్పుడు అవతల పైన ఉన్న దొంగ ఏమంటున్నాడంటే, ప్రభువా నీ రాజ్యంలో నీ వస్తున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి దొంగ యేసు ప్రభుతో చెప్తాడు. అప్పుడు దేవుడేం సమాధానం చెప్తాడో చూద్దామా? 43వ వచనం 43 వర్డ్. జీసస్ ఆన్సర్డ్ హిమ్, ట్రూలీ ఐ టెల్ యూ టుడే యు విల్ బి విత్ మీ ఇన్ ద పారడైజ్. రేపు నీవు కూడా నాతో పాటు పరలోకానికి వస్తావు అని చెప్పి దేవుడు ఆ యొక్క దొంగకు సమాధానం ఇచ్చిండు. ఈరోజు మనం గమనించినట్లయితే ఆ రోజు ఆ దొంగ యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయండి. ఏ విధంగా అని తెలుసా? అసలు ఎక్కడ తెరవబడ్డాయి ఆ దొంగ యొక్క మనోనేత్రాలు? అసలు ఆ దొంగ మారడానికి గల కారణం ఏంటి? అసలు యేసుక్రీస్తుని సిలువ ఎందుకు వేశారు? సిలువ అసలు ఎవరు వేశారు? రోమన్ వాళ్ళు వేశారా, యూదులు వేశారా? మీలో చాలా సందేహాలను అనుకుంటున్నా. ఓకే, ఆ రోజు రోమా గవర్నమెంట్ ఉండేది. రోమా గవర్నమెంట్ ఎంత క్రూయల్గా ఉండేదంటే చాలా భయంకరమైన గవర్నమెంట్ అది. ఈ రోజున మనకు ఏదైనా సమస్య వచ్చిందంటే మనం ఫస్ట్ చేసే థింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కంప్లైంట్ ఫైల్ చేస్తాం, వాళ్ళపైన తగిన యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా అండి ఆ రోజు యూదులు ఏం చేశారంటే యేసుప్రభు పైన ఫిర్యాదు చేశారు. రోమా గవర్నమెంట్ దగ్గర వాళ్ళు కేసు ఫైల్ చేసిండ్రు. అక్కడ ఏమని ఫైల్ చేసిండ్రు? ఈయన యూదుల రాజట, ఈయన వల్లనే పరలోకానికి వెళ్తామంట అని చెడ్డగా ప్రచారం చేస్తున్నాడు, దీని ద్వారా మాకు సిగ్గు అవుతుంది అని చెప్పి యూదులు చెప్పారు. యూదులు చెప్పినప్పుడు పిలాతు రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏమన్నారంటే, ఈయనకు సిలువ వేయాలి, సిలువ విధించాలి అన్నప్పుడు పిలాతు రాజు అంటాడు, ఈయన సిలువ వేసేంత తప్పు పని ఏది చేయలేదు, నాకైతే అలా అనిపించట్లేదు,
మీరు మరొకసారి ఆలోచిస్తారా? అప్పుడు యూదులు అంటారండి, లే, ఆయనను మీరు పక్కా సిలువ వేయాల్సిందే. ఆయన యూదుల రాజు కాదు, ఆయన జీసస్ సన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ గాడ్ కాదు అని చెప్తారు వాళ్ళు. చెప్పినప్పుడు యేసు ప్రభుని కానీ చేశారండి, సిలువ వేయాలని అనుకుంటారు. ఆ యేసు ప్రభుని సిలువ వేసే సమయానికి ఇద్దరిని దొంగల్ని కూడా సిలువ వేస్తారండి. అసలు సిలువ ఎవరికి వేస్తారో తెలుసా? పందిబోట్లకు, నరహత్య చేసిన వాడికి, వాళ్లకు సిలువ వేస్తారండి. అయితే యేసు నరహత్య చేశాడా? పోనీ బందిపోటా యేసు? కాదు కదా. మరి ఎందుకు సిలువ వేస్తారండి? ఎందుకంటే యేసు, నా ద్వారానే మీరు పరలోకానికి వెళ్తారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమని యేసయ్య ప్రకటిస్తున్నాడు. కాబట్టి అది చూసిన తన ప్రజలే తట్టుకోలేకపోయారండి. సెల్ఫిష్నెస్ వచ్చేసింది వాళ్ళ లోపట, యూదుల లోపట సెల్ఫిష్నెస్ వచ్చేసింది. వాళ్ళకు ఏమనిపిస్తుందంటే, మేమే ఉండాలి, వాళ్ళు కేవలం మా దగ్గరికే రావాలి, ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు, మేము చెప్పిందే వినాలి అని చెప్పేసి వాళ్ళు ఆ థాట్ ప్రకారం ఆలోచించారండి. యేసయ్య 5,000 మందికి రొట్టెలు పంచాడండి, మిరాకిల్ చేసిండు. ఆయన దగ్గరికి 5,000 మంది వచ్చిండ్రు అంటే ఆయన ఏ విధంగా ప్రచారించిండు అంటే, ఏ విధంగా సువార్త ప్రకటించిండు. అప్పుడు ఇక యూదులకు అనిపించింది, ఇక వేరే మార్గం లేదు, అందరూ యేసయ్య దగ్గరికే వెళ్తున్నారు, మా దగ్గరికి ఎవరు రావట్లేరు అని చెప్పేసి వాళ్ళకి ఆ సెల్ఫిష్నెస్ అనిపించి వాళ్ళు ఏం చేశారంటండి, యేసుపై ఫిర్యాదు చేశారు, సిలువ వెయ్యాలి అని కరాఖండిగా చెప్పారండి. అప్పుడు అవతల్లో ఉన్న ఒక దొంగ అంటున్నాడండి, ఏమంటున్నాడో చెప్తారా? ఒక దొంగ అంటాడండి గర్వంతో, అహంకారంతో, ఓహో, నువ్వు యూదుల రాజువట, నువ్వు అద్భుతాలు చేసేవాడివట, అయితే నిన్ను నువ్వు విడిపించుకొని నన్ను కూడా విడిపించవచ్చు కదా అంటాడండి. గర్వం, అహంకారం. ఈరోజు మనలో కూడా కొంతమందికి గర్వం, అహంకారం ఉంటుంది. ఐ ఆమ్ ద గ్రేట్, ఐ ఆమ్ ద ప్రౌడ్, ఐ ఆమ్ ద బెస్ట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఆ దొంగ గర్వంతో మాట్లాడాడు, నరకానికి వెళ్ళాడండి. అవతలి దొంగ అంటున్నాడు, అయ్యా నేను పాపం చేసినవాడిని. తను ఒప్పుకున్నాడు, నేను చేసింది పాపం అని చెప్పేసి. ఆ రోజు ఆ దొంగ యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయండి. ఆ దొంగ గ్రహించాడు, ఈయన యూదుల రాజు, ఈయన నిజమైన క్రీస్తు, ఈయన ద్వారానే నాకు పరలోకం, ఈయన ద్వారానే నాకు రక్షణ ఉందని చెప్పేసి ఆయన గ్రహించి, అయ్యా నువ్వు వస్తున్నప్పుడు నీ రాకడలో నన్ను కూడా గుర్తుపెట్టుకో అని చెప్పేసి దీనంగా అడిగాడండి. అక్కడ సిచ్యువేషన్ మనకు కొంతమందికి కొంత డౌట్ రావచ్చు, బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తామని చెప్పేసి. మరి దొంగ బాప్తిసం తీసుకున్నాడా? లేదే. మరి దేవుడు మాట ఇచ్చిండు, నేను నిన్ను పరలోకానికి తీసుకెళ్తానని. ఎలా? ఈరోజు చాలామంది పాస్టర్స్ కానీ సేవకులు కానీ వాళ్ళంతా ఏం చెప్తారు, బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తామని చెప్తారు. అవునా కాదా? ఓకే, మీలో ఎంతమంది బాప్తిసం తీసుకోకుండా కూడా పరలోకానికి వెళ్తాం అన్నవాళ్ళు చెయ్యెత్తండి. తీసుకోకుండా కూడా పైకి వెళ్తాం పరలోకానికి, బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తాం అనేవాళ్ళు చెయ్యెత్తండి. ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందామండి. బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తామండి. ఎందుకో తెలుసా? ఆ రోజు దొంగ సిలువ పైన ఉన్నాడండి. రోమన్ సైనికులు యేసు యొక్క వస్త్రాలను వేలం పాట వేస్తున్నారు, నీకు కావాలా, నాకు కావాలా, ఎవరికి కావాలని చెప్పేసి. అలాంటి క్రూరుల మధ్యలో అప్పుడు యేసు ప్రభు ఇక మన లెక్క వచ్చేసి, అయ్యా నేను బాప్తిసం ఇస్తా, ఈ దొంగకు ఒకసారి సిలువ దింపవా అంటే దింపేవాళ్ళ, ఇంకో పోటు ఒడిచి ఇప్పుడు మునగా నీళ్ళల్లా అంటారండి. మరి ఏ విధంగా వచ్చింది? తాను చేసిన పాపాలను, తప్పులను అన్నీ ఒప్పుకున్నాడండి. అక్కడ సమయం లేదు, దొంగకు సమయం లేదు బాప్తిసం తీసుకోవడానికి. కానీ ఇక్కడ మనం బాప్తిసం తీసుకున్నాం, మనకు సమయం ఉంది, మనకు ప్రతి ఒక్కదానికి సమయం ఉంది.
ప్రార్థన చేయడానికే మాత్రం సమయం లేదు. అఫ్ కోర్స్ నేను కూడా చెప్తున్నానండి, నేను మహా చేస్తే ఒక 30 minutes ఆర్ 45 minutes కాన్సన్ట్రేట్గా ప్రేయర్ చేస్తాను. ఆ తర్వాత డిస్ట్రాక్ట్స్ అయిపోతాం. మనలో చాలామంది ఆదివారం వచ్చిందంటే బైబుల్ తీసుకొని ఇట్లా పెట్టుకుంటే ఇట్లా వస్తాడు. ఇక రోడ్డు పైన ఎవడు చూస్తాడు, ఇక అబ్బా చర్చి పోతుండు, ఆయన ఎంతో పరిశుద్ధుడు, ఆయన లాగానే ఉండాలి. ఇక సిస్టర్స్ మంచి తెల్ల చీర కట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా చూసుకొని ఇట్లా వస్తారు. ఇట్లా అవతల చూసి అరే ఆమె చూడరా నాయన ఎంత బాగోతుంది అనుకుంటుంటే, కానీ అసలు వాళ్ళ నిజ స్వరూపం ఏంటో తెలుసా? ఆదివారం మాత్రమే వైట్ని పెట్టేస్తాం, మిగతా రోజులంతా మీరు ఎప్పుడన్నా దెన్ అబ్జర్వ్ ద పిగ్. వన్స్ అబ్జర్వ్ ద పిగ్. పంది ఏం చేస్తుందంటే, పంది దొరికినప్పుడే ఆకాశం వైపు చూస్తుందండి. దాన్ని కాళ్ళ చేతులు కట్టేసి మోసుకొని పోతుంటే ఆకాశం వైపు చూస్తుంది, ప్రభువా నన్ను రక్షించవా అని చెప్పి. ఎప్పుడు? దొరికినాక. మనం కూడా ఈరోజు ఆ స్థితిలో ఉన్నామండి. ఆఫ్ కోర్స్ మీరు ఆ స్థితిలో లేకపోవచ్చు, నేను ఆ స్థితిలో ఉన్నా. నేను పందిలాగాను అనుకోండి, ఇక ఒప్పుకుంటున్నాను. ఆపద వచ్చినప్పుడే ప్రభువా అని ప్రార్థన చేస్తా, మిగతా టైంలో నో. మా అమ్మ అంటది బైబిల్ చదువురా బైబిల్. అమ్మ చదవను అనను, చెయ్యను అనను, కానీ చెయ్య. ఈరోజు మనలో కూడా అండి చాలామంది ఆదివారం కాగానే నేను పరిశుద్ధిని, నేను మంచోని అని వాళ్ళ ఫీలింగ్ వస్తుందండి. చర్చిలకు ఎంటర్ అవుతారు, వాక్యం వింటారు, వాళ్ళు అన్నీ బాగా చేస్తారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారండి? అదే సిగరెట్, అదే గర్ల్ ఫ్రెండ్, అదే డ్రింకింగ్. ఇదొక వ్యసనం అయిపోయింది యవనస్తులందరికీ. ఫ్యాషన్. వాట్ ఈస్ ద ఫ్యాషన్? డ్రగ్ ఈజ్ ఫ్యాషన్. గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఇంపార్టెంట్. నో, గర్ల్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. డ్రగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుడు మనకు ముఖ్యమండి. నువ్వు చనిపోయిన తర్వాత మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేది నువ్వు చేసిన నీతి క్రియలే. ఇక్కడ నువ్వు చేసిన నీతి క్రియలే అక్కడ పరలోకానికి తీసుకెళ్తాయండి. ఆ రోజు ఆ దొంగ, అవతలి దొంగ గర్వంతో మాట్లాడాడండి. ఆ దొంగలో పశ్చాత్తాపం లేదు, తన యొక్క మనోనేత్రాలు మూసుకుపోయాయి. కానీ అవతల ఉన్న దొంగ యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయండి. ఆ తెరవబడ్డ మనోనేత్రాలకు ఆ దొంగ ఆ రోజు ఒకవేళ గ్రహించలేకపోతే ఆ దొంగ కూడా మేబీ నరకానికి వెళ్ళేవాడు అనుకుంటా. ఈరోజు ఆయన చిత్తంలో ఉంది నువ్వు నేను అందరం రక్షింపబడాలి అని చెప్పేసి. ఆ రోజు యేసయ్య సిలువపై కార్చిన రక్తం ఈరోజు మనం బ్రతకడానికి కారణం అండి. మనమంతా పాపులమండి, మనం పాపుల నుంచి వచ్చినాం. ఈ పాపిని నన్ను ఈ రోజున బ్రతకడానికి, కాపాడడానికి ఆ రోజు యేసయ్య సిలువలో మరణించాడండి. మీకోసం, నా కోసం, రేపటి తరం కోసం యేసయ్య సిలువలో మరణించాడండి. ఆయన రక్తం ద్వారానే మనకు విమోచన, ఆయన రక్తం ద్వారానే మనకు మార్గం అండి. కొంతమంది అనుకుంటారు ఇక బాప్తిసం తీసుకోకపోయినా కూడా నేను పరలోకానికి పోతా, నేను ఏమైనా పాపాలు చేయొచ్చు, నేను ఏమన్నా చేయొచ్చు, అయిపోయి ఇక నేను ఇక పోతా, సిగరెట్ తాగుతా, నేను ఇక నా ఇష్టం వచ్చింది చేసుకుంటా, నేను ఎవరిని పడతావని కొడతా, గలీజ్ మాటలు మాట్లాడతా, నేను తిడతా, దూషిస్తా, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అని నువ్వు అనుకోవచ్చు. సహోదరి ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు కూడా చూసి 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 నేను నరకానికి అప్పగించిండే అనుకో, యుగ యుగాలు తరతరాలలో కాలిపోతానే ఉండాలండి, కాలిపోతానే ఉండాలి. ఆ రోజు ఆ దొంగ యొక్క మనోనేత్రాలు తెరవకబడబోయి ఉంటే ఆ దొంగ రక్షించబడేవాడు కాదండి. యేసు ప్రభు సిలువ వేయగలిసిన తప్పు ఏం చేశాడండి? నాకు అర్థం కాదు. మీలో చెప్పండి. నేను తండ్రి ఆయన కుమారుని అని చెప్పడం తప్ప ఆయన యూదుల రాజు కాదా? అంటే యేసుక్రీస్తుకు తెలియదా అండి? యూదులు నన్ను పట్టిస్తారు, ఇస్కరేతు యూద నన్ను ముద్దు పెట్టుకొని పట్టిస్తాడని యేసుకు తెలీదా? ఒకవేళ యేసయ్య తలుచుకుంటే అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళందరినీ డెస్ట్రాయ్ చేయలేడా? చేయగలుగుతాడు కదా. ఆ క్షణం యేసయ్య తప్పించుకోగలుగుతాడు కదా. దేవదేవ దూతలు ఆయన వస్తుంటే ఆరాధిస్తాయండి. అలాంటి యేసయ్యని ఆ రోజు రోమన్ వాళ్ళు కొట్టారు. యూదులే ఆ రోజు ఒక్క యూదుడు కూడా ఆలోచించలేదు ఈయన నిజంగానే యూదుల రాజ్యము అని చెప్పేసి. వాళ్ళు గ్రహించలేకపోయారండి. వాళ్ళలో ఏమొచ్చింది? సెల్ఫిష్నెస్. మనం ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి వెళ్ళి 3 విషయాలు నేర్చుకోవచ్చండి. ఎవరైనా చెప్పగలుగుతారా? 2 దొంగల నుంచి వెళ్ళి, 1 యేసుక్రీస్తు నుంచి వెళ్ళి మనం ఏం నేర్చుకోవచ్చో ఎవరైనా చెప్పగలుగుతారా?
ఒకటి సెల్ఫిష్నెస్, పొగరు, అహంకారం. మూడోది జాలి, దయ. యేసుక్రీస్తుని పట్టించడానికి గల కారణం సెల్ఫిష్నెస్. తట్టుకోలేకపోయారు యూదులు. ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు. ఎంతోమంది రోగులండి ఈరోజు మన దగ్గరికి ఎవరన్నా చేతులకు పుండ్లై, కురుపులై, జర నీరు ఇట్లా వాటర్ వచ్చేసి వస్తారనుకో, దూరం, నువ్వు ఫస్ట్ దూరం జరను, నువ్వు రాకు, నువ్వు దగ్గర ఫస్ట్ అంటామండి. కానీ ఆ రోజు యేసయ్య ఆ విధంగా చేయలేడు. నా కుమారుడా, నా కుమార్తె ఇలా రా అని చెప్పేసి దగ్గరికి తీసుకున్నాడు. వాళ్ళని చేతుల్లో పట్టుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేసానండి. ఈరోజు ఎంతమంది కామన్గా బయట యాక్సిడెంట్ జరిగితే